ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కేజేకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న షమీం సిస్టర్ గారు మనకి ప్రారంభ ప్రార్థన చేస్తారు. షమీం సిస్టర్ ఓకే ఉన్నారు. షమీము 2-3 ఏళ్ళు మన మధ్యలో లేదని షమీముని ఫుల్గా వాడుకుంటున్నారు. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసి మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పులేని దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దయాళుడవని, గొప్ప దేవుడవని, మీకంటే క్షేమం ఆధారం మా జీవితంలో ఏది లేదని అయా ఒప్పుకుంటూ మాటి మాటికి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు. సజీవులు మిమ్మల్ని స్తుతిస్తారని మేము ఇది నుంచి జీవులమై తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మహింపరచడానికి మీరు అవకాశం ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభువా. మేము నిన్నటి వారమైనా అంటే అది కేవలం మీ దయ, మీ కృప, దాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన యొక్క ఎస్తేర్ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి ఇంకెంతగానో స్థుతిస్తున్నాం నాయన. మరి చక్కగా ప్రభువా ప్రతిరోజు కూడా నాయన తండ్రి కొత్త కొత్త విషయాలు తెలుసుకొని ఇంకా మేము ఆత్మీయంగా లోతుకు ఎదగడానికి ప్రభువా యొక్క ప్లాట్ఫారం ఎంత చక్కగా మీరు ఏర్పాటు చేసినందుకే స్తోత్రాలు ప్రభువా. నడిపిస్తున్న బిడ్డల్ని బట్టి, లీడ్ చేస్తున్న వారిని బట్టి, మరి చక్కగా జూమ్ కనెక్షన్ ఇస్తున్న వారిని బట్టి, అందరిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయానికి చేరి వస్తున్న వారందరిని బట్టి కూడా స్తోత్రాలు. అందరికీ రావాల్సిన న్యాయమైన దీవెన మీరు అనుగ్రహించే దేవుడు నాయన. అందరినీ ఆత్మీయంగా కూడా బలపరుస్తురండి, వారి జీవితాల్లో మేలు క్షేమం దయచేస్తురండి ప్రభువా. మరి నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుస్తుండగా చక్కగా రాగయుక్తంగా పాడగలుగుటకు తండ్రి, మరి పాడడానికి మీరు సిద్ధం చేసినటువంటి బిడ్డని మీరు వాడుకోండి ప్రభువా. మరి ఈ రోజునైనా ఏ వాక్యం నేర్చుకోవాలని మీ లేఖనాల్లో నుంచి దేవా మీరు ఇష్టపడి యొక్క సమయం ఇచ్చారో ఆమె మాటలు విని అవి జీవం కలిగినవి కనుక దేవా హృదయంలో భద్రపరుచుకొని మేము నెమరు వేసుకుంటూ నాయన ఇంకా అధికంగా మీరు అక్కడకు సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభువా. మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా వినిపించడానికి, మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి కూడా సహాయం చేయండి ప్రభువా. మీ పాదముల చింత నేర్చుకోవడానికి మీరు రోజు అవకాశం ఇస్తున్నారు తండ్రి. దేవా ఇట్టి అవకాశం ఎంతో మందికి లేదు ప్రభువా. మరి వస్తున్న వారందరూ ధన్యులు కనుక దేవా మీరు కలగజేసినటువంటి మరి భాగ్యానికై కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ సమయాన్ని మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. మరి తండ్రి ప్రభు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉంటున్నారు, కనికరించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. మరి నాయన తండ్రి సర్జరీల ద్వారా సఫర్ అవుతున్న వారు ఉన్నారు, కనికరించండి. ఎలాగో నాయన ప్రభు తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ శక్తితో బలముతో నింపి బలహీనమైన ఘటాలం ప్రభు మీరే బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థించుకుంటున్నాం ప్రభు. సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ సమయాన్ని మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన షమీం సిస్టర్ గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఇందులో ఉన్న మేరీ ప్రభ ప్రభుని స్తుతిస్తూ చక్కటి పాట పాడి వినిపిస్తారు. మేరీ ప్రభ వందనాలక్క. వందనాలు. అందరికీ వందనాలు. నీక సాధ్యమైనది సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నీక సాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. మరణపు ముళ్ళను విరిచిన సర్వాధిపతి యేసయ్యా, మరణపు ముళ్ళను విరిచిన సర్వాధిపతి యేసయ్యా,
పాపిని రక్షించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. పాపిని రక్షించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. నీక సాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. గాలిని నింబలపరచిన సర్వాధిపతి యేసయ్యా. గాలిని నింబలపరచిన సర్వాధిపతి యేసయ్యా. సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా. నీక సాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. దీనుల చెంతను నిలచిన సర్వాధిపతి యేసయ్యా. దీనుల చెంతను నిలచిన సర్వాధిపతి యేసయ్యా. స్వస్థత చేకూర్చగలిగిన నిన్నే నమ్మినానయ్యా. స్వస్థత చేకూర్చగలిగిన నిన్నే నమ్మినానయ్యా. నీక సాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. చచ్చిన వాణిని లేపిన సర్వాధిపతి యేసయ్యా. చచ్చిన వారిని లేపిన సర్వాధిపతి యేసయ్యా. నిత్య జీవమును చూపిన నిన్నే నమ్మినానయ్యా. నిత్య జీవమును చూపిన నిన్నే నమ్మినానయ్యా. నీక సాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. అందరికీ వందనాలు. వందనాలు ప్రభా. వందనాలక్క. నిజమే, ఎంతో మంచి పాట, అర్థసహితమైన పాట పాడిన మేరీ ప్రభాకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నీకు అసాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్య. నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును ఆయనకి సాధ్యం. మనం ఆయన నమ్ముకోవాలి గాని సమస్తాన్ని మనకు ఆయన చేసి పెట్టగలిగిన గొప్ప దేవుడు. మరణపు ముళ్ళను విడిచిన దేవుడు, పాపిని క్షమించగలిగిన దేవుడు, గాలిని నిమ్మలపరిచిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు, ఇంకా దీనుల చెంతకు వెళ్ళినాడు, అలాగే స్వస్థత చేకూర్చగలిగిన దేవుడు, చచ్చిన వాణిని లేపిన సర్వాధిపతి, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనకి ఉన్నాడు. నీకు అసాధ్యమైంది ఏది లేదని ఇంత చక్కటి పాట ప్రభువును స్తుతిస్తూ పాట పాడి వినిపించిన మేరీ ప్రభాకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు ప్రభా. వందనాలక్క. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రభా రాజేష్ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. ఇద్దరు ప్రభాలే మనకి ఈరోజు. ప్రభా. అక్క అక్క వందనాలు అక్క. వందనాలు ప్రభా. అక్క వినిపిస్తుంది అక్క వాయిస్? వినిపిస్తాను ప్రభా. వినిపిస్తుందా క్లియర్? వందనాలు అక్క. థ్యాంక్ యూ. వందనాలు ప్రభా. దేవుని నామంలో చేసే ప్రేయర్ గ్రూప్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మొట్టమొదటి దేవునికి, తర్వాత విజయాంతికి వందనాలు తెలియజేస్తున్నాను. అంటే వందనాలు అంటే ఇద్దరు ప్రభులు అది అనుకోకుండా అంటే ప్రభా నేమ్ సేమ్
తను పాట పాడుతుంటే కూడా నేను ఈ రోజు ప్రిపేర్ అయిన మెసేజ్ కూడా సేమ్ దేవుడు మనకు తోడుగా ఉంటే నేను ఇదే పాడుతున్నాను మరి నీ నీ శర్మన్ ఏదో నాకు తెలియదు మరి. అదే కదా, అంటే నిజంగా ఎంత కోయిన్సిడెన్స్ అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. మేరీ పాట పాడుతా అంటే ప్రభా నిజంగా అసాధ్యమైన దేవుడు. అవునా, అదే అంటే దేవుని స్తోత్రం. అంటే చిన్న క్విజ్ అడుగుతానంటే సింపుల్ గా. ఓకే ఓకే. ఇజ్రాయేల్ ప్రజలు ఏ కొండ మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదరు అని ఇర్మియా సెలవిచ్చారు. అక్క వినిపిస్తుందా వాయిస్ అక్క? వినిపిస్తా ఉందమ్మా. వినిపిస్తాను. కొంచెం గట్టిగా మాట్లాడినా. వందనాలంటే ఓకే అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏ కొండ మీద ద్రాక్షావల్లులను మరలా నాటెదరు అని ఇర్మియా సెలవిచ్చాడు. హెర్మోన్ కొండనా సియోన్ కొండనా మాది? కాదంటే ఇంకొకటి కాదంటే ద్రాక్షావల్లులను హోరేబు ఇర్మియా కొండ 31 హోరేబు కొండ కాదు ప్రభా. ఇర్మియా 31:5 వచనంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం అంటే షోమ్రోన్ కొండ. షోమ్రోను కొండల మీద. షోమ్రోను కొండల మీద. అవునండి. ఎన్ని సంవత్సరంలో ఇజ్రాయేల్ ప్రజలు బబులోన్ రాజుకు దాసులుగా ఉన్నారు? ఇంకా 70 ఇజ్రాయేల్ సంవత్సరాలు. ప్రజలు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. అంటే ఇర్మియా 5వ అధ్యాయం 11వ వచనం. నాహోరుకు ఎంతమంది పిల్లలు? నాహోరుకు ఎంతమంది పిల్లలు? ముగ్గురమ్మా. కాదండి ముగ్గురు కదా. అబ్రాహాము ఇద్దరే అనుకుంటాను. ఇద్దరే. కాదంటే 8 మంది అండి. 8 మంది. మై గాడ్. 8 మంది. దేవుడు చెప్పిన మాటలన్నీ ఎక్కడ ఉంచమని ఇర్మియాకు తెలియజేశారు? దేవుడు చెప్పిన మాటలన్నీ ఎక్కడ ఉంచమని ఇర్మియాకు తెలియజేశారు? కొండలో రాసి పెట్టమన్నాడు. కాగితం మీద రాసి కొండలో పెట్టమన్నాడు. దేంట్లో రాయమన్నారు? కరెక్ట్ వర్డ్ ఉందా? సిరాతో రాయమన్నాడు. దేంట్లో రాయమన్నారు? సిరాతో రాసి దాచిపెట్టమన్నాడు. దేంట్లో రాయమన్నారు? చర్మం పైనమ్మా. ఒక పుస్తకంలో రాసి ఉంచుకోనమని ఇర్మియా 33వ వచనంలో ఉంటుంది. దేవుని ఎన్నికలో ఎవరు గిలాదు వలె ఉన్నారు? గిలాదు వలె. దేవుని ఎన్నికలో ఎవరు గిలాదు వలె ఉన్నారు? కష్టమైన అన్ని అడుగుతాడు కదమ్మా నువ్వు. ఇర్మియాలోనే ఉంటది. చెప్తారు కదా అంటే ఇర్మియాలోనే ఉంటది. ఇర్మియా 22వ అధ్యాయం 6వ వచనం. డైరెక్ట్ ఆన్సర్ ఇర్మియాలోనే ఉన్నాయి. యూదా రాజు వంశస్థులను అని. ఏ రాజు మృతి పొందిన సంవత్సరమున యెషయాకు పరలోక దర్శనం కలిగింది? చెందినప్పుడు. దిగంబరి అయి జోడు లేక నడిచిన వారు ఎవరు? యెహోషువ తండ్రి నూను కుమారుడైన యెహోషువ. నూను అని చెప్పాము. అదే నేను తండ్రి పేరే లేండి అడిగింది. కరెక్ట్ లేండి అన్నక్క అంటే ఇద్దరు కరెక్ట్ చెప్పారు. ఏమన్నా యూదా చనిపోయాక అతని స్థానంలో 12వ అపొస్తలునిగా మత్తయితో పాటు ఇంకొకరు ఎవరు నిలబడినారు? యూదా చనిపోయాక నిలబడతారు కదా. చీటి మత్తయి పేరు మీద. అంటే మత్తయితో పాటు ఇంకొకరు కూడా నిలబడినారు కదా, ఎవరు? యోసేపు అనుకో. యోసేపా? మత్తయ్య యోసేపు.
యోసేపు బరబ్బా అనబడి యోసేపు కరెక్ట్ ఆ, అంటే అది ఆ, అపొస్తలుల కార్యంలో 1:2. అవునవును అవును. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రకటన ఎవరు ఎవరితో గ్రంథంలో అన్నారు? అమ్మా. యెషయా అన్నారు. ప్రకటన గ్రంథంలో అమ్మా. ప్రకటన గ్రంథం ఎవరు యెహోవా దేవుడు యోహాన్ గారు. యోహానుతో కాదు కాదు సంఘంతో చెప్తారు ఆయన. ఎవరితో అన్నారు? సార్దీస్ సంఘంతో అనుకుంటా. ప్రకటన 1:17 కాదండి. ప్రకటన 1:17 చూడండి. యోహాన్తో అంటారా? యోహాన్తో అనేది అంత యేసు సంఘంతో అంటారేమో అనుకున్నా. యోహానుతో అంటాడన్నమాట. అదే మరి నేను చెప్తున్నాను కదా. అదే యోహాన్ అంటున్నారు కానీ ఎవరితో అన్నారు? యోహాన్ ఎవరితో అన్నారంటే యోహాన్తో అన్నారు. అన్నాడు. యేసు ప్రభువుల వారు యోహానుతో అన్నాడు. ఎవరితో అన్నారు అంటున్నాను. దేవుడు యోహాన్తో అన్నాడమ్మా. యేసయ్య కరెక్ట్. సొలొమోను మందిరాన్ని తెలుగులో ఎక్కడ అన్నమే ఉంది. నిర్మించారు? మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతూ ఎందుకని బాబా? వినిపించట్లేదమ్మా. చెప్పమ్మా. సొలొమోను మందిరాన్ని ఎక్కడ నిర్మించాడు? ఎక్కడ నిర్మించాడు? అదేమ్మా. స్టార్టింగ్ ఒక పేరు చెప్పారు. కొండ అంటే మీరు ఒక కాదమ్మా, పేరు చెప్పారు. అదే పర్వతం. బలిపీఠం కట్టే అదే బలిపీఠం కట్టచ్చు. పర్వతం పేరు అంటే మోరియా పర్వతం. మోరియా పర్వతమే కరెక్ట్. మోరియా పర్వతం. ఏ యూదారాజు ధైర్యం లేకుండా శక్తి లేకుండా ఉన్నాడు? మన వాక్యంలో కూడా విన్నాం. జయంతి చెప్పినప్పుడు యూదారాజు ధైర్యం లేకుండా శక్తి లేకుండా ఉన్నాడు. ధైర్యం శక్తి రెండు లేవు అతను. కాదండి, దినవృత్తాంతాల్లో ఉంటుంది. కాదంటే రెహబాము. కొల్లగొట్టిన సొమ్ములో నుండి ఎవరు బలి అర్పించారు? సౌలు. కాదండి, ఒకసారి శారక్క చెప్పారు. ఇది కూడా మనకి మెసేజ్ లో. కొల్లగొట్టిన సొమ్ములో నుండి బలి అర్పించారు. దావీదు కూడా కదమ్మా. కోతు నుంచి వస్తారు. కాదు ఆసారాజు అంటే ఆసారాజు. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో ఉంది. లోకమందంతటా సంచారం చేసేది ఏమిటి? ఆయన కన్నులు. యెహోవా కన్నులు. కనుదృష్టి. తన కడుపులో రోగం వలన చనిపోయినది ఎవరు? కడుపులో రోగం వలన అవునంటే తన కడుపులో రోగం వలన చనిపోయినది ఎవరు? కడుపు ఉబ్బి అదేమా ఉజ్జియానా? మనన్మన అంటే లేదు, మనన్మన చెప్తారు. యెహోరాము. 2వ దినవృత్తాంతంలో ఉంది. యెహోరాము. తన సేవకుల చేతిలో మంచంలోనే హత్య చేయబడిన రాజు ఎవరు? యూదారాజే. సేవకుల చేతిలో యూదారాజు అంటే తన సేవకుల చేతిలో కాదు అంటే కొంచెం దగ్గరలో అన్నారు. అమృత ఉజ్జియానా? ఉజ్జియా కూడా కాదు. యోవాషు అంటే 24వ అధ్యాయం 25వ వచనం నుండి 2వ దినం. అరణ్యంలో దుర్గాలను నిర్మించినది ఎవరు? రిపీట్ చేయమా. అరణ్యంలో దుర్గాలను నిర్మించినది ఎవరు? రాజమ్మా. కరెక్ట్. ఉజ్జియా అంటే 26వ అధ్యాయంలో ఉంది. అంటే చాలా చక్కగా చెప్తారు. అంటే చిన్న వాక్యం చేసుకున్నాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం. అతను నేను వీడియో ఆఫ్ చేసుకుంటాను, నాకు నెట్ ప్రాబ్లం వస్తుంది మధ్యలో, అందుకని. యెషయా ఎంత?
యెషయా 41:9 వచనం అండి. 41 అధ్యాయము 9 వచనం చదువుతాను. బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానయ్యా అనియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేను, నీతిను నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకొను. చిన్న ప్రార్థన చేస్తాను. స్థుతులపైన ఆసనమైన గొప్ప దేవ, మీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవుడైనాను. సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ మరి నేను జూన్ ద్వారా కలిపి నేను తండ్రి ఈ విధంగా ఉంచినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, హల్పురాలను అయోగ్యురాలను ఏ యోగ్యత లేదు నాయన, అయినప్పటికీ మీ ఎందుకు తండ్రి మమ్మల్ని ఎన్నుకొని నిలబెట్టుకొని నాయన తండ్రి మీ బిడ్డగా ఉంచుకొని ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తున్న గొప్ప దేవ వందనాలు చెల్లిస్తుంటున్నాం. నాకు నా జీవితంలో మీరు ఏదైతే నేర్పించుకుంటున్నారో, నన్ను ఏ మాటల ద్వారా మీరు నన్ను బలపరుచుకుంటున్నారో అది నాన్న తండ్రి ఈ రోజు నా నుండి మీరు పలికించబోతుండగా అయ్యా నాన్న తండ్రి మీరే ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అవునాయన తండ్రి, మరి చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీ దగ్గర చేతిలోకి అప్పచెప్తున్నాం. ఏ హృదయానికి ఏ మాట అవసరమో అది మాత్రమే పలికించమని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ చేతిలోకి అప్పచెప్తుంది ఒక్కొక్క విన్న పని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచుకుంటున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మామూలుగా అయితే మన ఇప్పుడుండే అంటే మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో అనుకుందాం, కుటుంబంలో కావచ్చు, అంటే పరిస్థితులు ఒక్కోసారి చాలా భయంకరంగా ప్రతిదీ ఆలోచిస్తే మనం బాధపడ్డము భయపడ్డము జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక్కోసారి చేతులు దాటిపోతున్న పరిస్థితులను లేకపోతే ఏదైనా కావచ్చు, అవి అసలు బాగుపడతాయా లేకపోతే అసలు మెరుగుపడవా అనే ప్రశ్నలు కూడా మన చాలా సార్లు తలెత్తుతూనే ఉంటాయి అన్నమాట. కానీ మన దృష్టి ఎప్పుడు అంటే దేవుని వైపు నుంచి చూస్తే మనకు ఆ ధైర్యం వస్తుంది. కానీ మన దృష్టి ఈ లోకం వైపు ఉందంటే మాత్రం ఖచ్చితంగా నీరసించిపోతూనే ఉంటాము. అంటే లోకం వైపు అంటే ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషుల వైపు కావచ్చు, ఏ విషయాల్లో అయినా కూడా మనం ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ పెడతామో ఆ వైపు చూస్తాం. కానీ మన దృష్టి కంటే కూడా దేవుని దృష్టి మీద, దేవుని వైపు మన దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఎంతో అవసరం. మనం కూడా అంటే ప్రతిరోజు జూమ్‌లో వింటూనే ఉంటూ చాలా వరకు నేను అనుకుంటున్నాను. నా వరకు నేను తెలుసుకున్నది కూడా చెప్తున్నాను కాబట్టి, రోజు వినడం వల్ల కూడా మనం ఇంకా బలం పొంది మన కుటుంబం కానీ, మన జీవితాల్లో మనం ఎట్లా ఉండాలి, ఇంకా ఏం మార్చుకోవాలా అనేది చాలా వరకు తెలుసుకుంటా ఉంటాము. అంటే ఎక్కువ మనుషుల మాటలు అంటే అన్యుల మాటలు కావచ్చు, మన చుట్టుపక్కల ఉండే మాటలు వినకుండా దేవుని మాటలు వినడానికి మనం ఎక్కువగా వింటున్నాం కాబట్టి ఎక్కువ మన కుటుంబాన్ని కూడా మనం సరి చేసుకోవడానికి ఏ విషయంలోనైనా కూడా తప్పిపోతా ఉంటాం కాబట్టి ఉంటది. అంటే నిజంగా మనది ఎట్లుందంటే సృష్టికర్త అయిన దేవుడు అన్ని సమస్తం మన చేతిలో ఉన్నాయి అనేది మనం ఒకసారి మర్చిపోతా ఉంటాం. ఎప్పుడు మన బాధలు, దుఃఖాలు, కష్టాలు వచ్చినప్పుడు. అంటే సమస్తం ఆయనే చేయగలడు అని. అది తెలుసు మనకి. అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి మన సమస్యలు ఎట్లుంటాయంటే ఏవైనా కావచ్చు ఉండేది అంటే కృంగిపోతా ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఇట్లా చేసినా కూడా మన సమస్యలు తీరవలే అన్న దీంట్లో ఉంటాం. కానీ దేవుడు అయితే విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మనము అందరం రక్షణ పొందిన వాళ్ళని నేర్చుకుంటూ ఇంకా ఎక్కువగా ఎదిగిన వాళ్ళం కూడా అన్నమాట. చాలా మనం ఒక 4-5 ఇయర్స్ ఇంకా ఎదుగుతున్నాం బాగా. కానీ దేవుడు మనకు చెప్పినాడు కదా, నన్ను ప్రేమించి వెంబడించిన వారిని ఈ లోకం ద్వేషిస్తుంది అంట. కానీ అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనకి మాటలన్నీ గుర్తొస్తాయి. మనకి పరిశుద్ధ గ్రంథం రాయబడింది అనుకో, ప్రతి సిచ్యువేషన్ కి మనకి ప్రతి ఒక్కటి బైబిల్లో ప్రతి వర్సెస్ కూడా మనకి ఆ నెమ్మదిని ఇస్తాయి ఖచ్చితంగా. నేను 41 చాప్టర్ చదివినప్పుడు కూడా నాకు ఎంత నెమ్మది అనిపించేది అంటే కొన్ని సార్లు నిజంగా ఈ మాట చదివినప్పుడు ఒక ఆశ్చర్యము, భయము అన్నీ అన్నమాట. అంటే మనం ఎంత సిద్ధపడి మనం జీవించవచ్చో అర్థమవుతుంది. మనం బైబిల్ చక్కగా చదివితే ఎంత సిద్ధపాటు కలిగి ఉండగలమో, మనము ఉండాలో కూడా మనకు నేర్పిస్తుంది. దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెంబడిస్తామో ఖచ్చితంగా ఈ లోకం మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. మనతో ఉన్నవారు కావచ్చు, మనల్ని ప్రేమించే వాళ్ళు కావచ్చు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే అనుకోవచ్చు. కానీ ఏదైతే మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉంటామో, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుంటామో అది తప్పకుండా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మనం గమనిస్తే దేవుడు యాక్చువల్లీ ఆయన అంటే మన జీవిత విషయాల్లో ఏ విషయంలో కూడా కావచ్చు, ఆయన అన్ని కలిగి ఉంటాడు. నియంత్రణ కలిగి ఉండే దేవుడు అంటే మన మీద అన్నమాట.
మన మీద మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో అంటే లోకంలో జరిగే ప్రతి విషయంలో దేవుడు నియంత్రణ కలిగే ఉంటారు అండి. పర్సనల్గా ఇప్పుడు ఎవరి గురించి వాళ్ళు మనం చెక్ చేసుకోవాలి కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా నియంత్రణ కలిగి ఉండే దేవుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్లో ఉంటారండి. ఖచ్చితంగా మన ఎంతో మంది అంటే చాలా మంది ఉంటారు. అంటే ఈ 41వ అధ్యాయంలో కూడా చాలా మంది ఏమంటారంటే ఇది అబ్రాహాం గురించి కానీ లేకపోతే దీంట్లో రాజైన కొరేషు గురించి అని అంటూ ఉంటారు. అంటే 41 ఎందుకంటే కొన్ని వచనాలను బట్టి మనం చూసినప్పుడు అంటే ఈ 41వ అధ్యాయం మొత్తము కొంతమంది ఏమో అబ్రాహాం గురించి అని చెప్తా ఉంటారు, కొంతమంది కోరేష్ రాజు గురించి అని అంటే అది చెప్తా ఉంటారు. కానీ అది ఏదైనప్పటికీ కూడా కొన్ని వాక్యాలను బట్టి మనం గమనిస్తే 45 ఇదే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే 45:1 అతని పక్షంలో జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విత్తెదను, ద్వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. దీన్ని బట్టి కోరేష్ రాజుగారి గురించి అని అనుకుంటారు. ఇదే మనం 41 2వ వచనంలో చదివితే 2వ వచనంలో చూస్తే అతడు వారిని తరుముచున్నాడు. 2వ వచనం తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపు పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోత పొట్టు వలె అతని ఇంటికి వారిని అప్పగించుచున్నాడు అని దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు కదా. ఈ మాటలను బట్టి చూస్తే అంటే అబ్రాహాం గురించి అని అనుకుంటా ఉంటాం అన్నమాట. కాకపోతే ఏమి చెప్పినా కూడా నీతిని జరిగించే దేవుడు గొప్ప దేవుడు. యెషయా గ్రంథంలో మనకు తెలుస్తా ఉంది. మనం దీని ద్వారా అంటే 8వ వచనంలో క్లియర్ గా చెప్పారు, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. అంటే ఇజ్రాయెల్ ప్రజలందరి గురించి దేవుడు మా అబ్రాహాం సంతానం అంటే అబ్రాహాం గురించి కూడా ఉంటుంది అని కొంతమంది వాదిస్తా ఉంటారు. కానీ ఏదైనా కూడా దేవుడు ప్రతి ఒక్కరితో పర్సనల్ గా మాట్లాడే వాక్యాలు ఇవన్నీ అని మనం అనుకుంటే నిజంగా ఇది ఎప్పుడో మరి కొన్ని సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త రాసిన మాటలు ఇవన్నీ ప్రవచించిన ప్రవచనాలు కదా. కానీ అప్పుడు మనం గమనిస్తే దీంట్లో 41వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 4వ వచనంలో ఏముంటుందంటే నేను మొదటి వాడను కడపటి వాడను, నేను మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడను అంట. అంటే మొదటి వారు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కడవరి వారితో అంటే మన నెక్స్ట్ జనరేషన్ చేసి ఏవైనా కావచ్చు అందరితో ఉండేవాడను అంటే అల్ఫా ఒమేగా అని అర్థం కదా. ఇప్పుడు గతంలో అబ్రాహాం కావచ్చు, తర్వాత కోరేష్ రాజైనా కావచ్చు, తర్వాత భవిష్యత్తులో సమస్తము దేవుని నియంత్రణలోనే ఉన్నాయన్నమాట. ఏది జరిగినా అబ్రాహాం కాలంలో కావచ్చు, తర్వాత కోరేష్ రాజు కాలంలో కావచ్చు, తర్వాత నెక్స్ట్ జరగబోయే దాంట్లో కూడా మొత్తము దేవుని నియంత్రణలోనే ఉంటాయి. ఏ విషయంలో అయినా కూడా ఏది జరగాలన్నా కూడా దేవుని ఇష్టానుసారంగానే జరగాలన్నమాట. అదొక్కటి మనం గమనించుకుంటే నిజంగా అందుకే మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని చిత్తం అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి ఒక మార్గాన్ని అనేది మనకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే తీర్పు తీర్చేవారు దేవుడు. మనము తీర్పు తీరిస్తే లేక పగ తీర్చుకుంటేనో ఇప్పుడు ఎవరి మీద మనకు ద్వేషం ఉన్నా కూడా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా కూడా ఒక 10% మనం చేయగలము ఏదైనా కూడా. కానీ జీవం గల దేవుని చేతిలో మాత్రం ఉంటుంది చాలా భయంకరం అనేది. మనం అనుకోవచ్చు లోకపరంగా ఆలోచించి మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటాం కదా, అది 10% మనం చేయగలం. కానీ మన దేవుడైతే 100% కదా. ఏదైనా కూడా ఇది అంటే ఉన్న పరిస్థితులు కావచ్చు, మన జీవితంలో సంబంధాలు ఏదైనా ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు ఏదున్నా కూడా మనము అంటే ఆయన మొదటి వారు కడపటి వారు ఉండేదనేది దేవుడే చెప్తా అన్నారు. చివరి వరకైనా కూడా మనకు కూడా ఇప్పుడు దేవుడే. మనం చేయవలసిందైన ప్రతి ప్రార్థనలో మనము అంటే ప్రతిదీ మనము దేవునితో మాట్లాడే వారిగా ఆ సంబంధాన్ని మనం దేవునితో ఉన్నామా లేదా. నిజంగా ఒక్కొక్క వాక్యం చదివినప్పుడు దేవుడు ఎంతగా వాగ్దానం ఇస్తా అన్నాడు అంటే ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని మాటలు చదివినప్పుడు మనం ప్రేయర్ లో ఉన్నప్పుడు నిజంగా అంటే ఏదైనా ప్రార్థన చేసినప్పుడు కానీ దేవుడికి సమస్తము అంటే ఆయన నియంత్రణ కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఆయనకు అప్పచెప్తున్నాము. మన ప్రార్థనలో దేవుడిని ఉంచుతున్నాము, లేకపోతే ఏ లోకపరంగా చేస్తున్నామా, లేకపోతే ఎవరో వినాలనో ఎవరో చూడాలనో అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అది నిజంగా ఒక్కోసారి కొన్ని ప్రార్థనలు ఉన్నప్పుడు అట్లా కూడా మనం అనుకుంటా ఉంటాము. కానీ ఇది నిజంగా ఎంత అంటే దేవుడు ఆయన ఉద్దేశము ఒక్కటే ఉంటుంది, ఎవరినైనా ఏదో ఒక పాత్రగా వాడుకొని మన జీవితాన్ని చక్కబెట్టాలన్నది. మనం ఏ విధంగా ఉండొచ్చు, ఎంత పనికిరాని వారమైనా కావచ్చు, మనము ఎటువంటి హై స్టేజ్ లో ఉన్న వారమైనా కావచ్చు,
కానీ కాపాడే దేవుడు. మనం అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటే ప్రతిదానికి కంగారు పడిపోవడం కానీ, అంటే దేవుడు నన్ను ధైర్యంతో, విశ్వాసంతో మనం ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే దేవుడు చేస్తాడు. అట్లాంటి నా జీవితంలో కూడా నేను చాలా సార్లు, ఎన్నో సార్లు దారి లేదనుకున్నప్పుడు కూడా దేవుడే సరళం చేసిన గొప్ప దేవుడు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా మనం 5వ వచనంలో చూస్తే ఇదే అధ్యాయంలో 5వ వచనం, దీపంను చూచి దిగులు పడుచున్నవి, బోధిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకరికొకడు సహాయం చేసుకొందురు, ధైర్యము వహించమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచును, సుత్తతో నుండి చేయవాడు చాగల మీద కొట్టువాణిని ప్రోత్సాహపరచును, విగ్రహం కదలకుండా పనివాడు మేకులతో దానిని బిగించును. ఇట్లాంటి వాక్యాలను ఒకరికొకరు సహాయం చేసుకుండేవి. అంటే నిజంగా అటు మనము ఏదైతే మనము ఎవరైనా సరే మన జీవితంతో నిరంతరం కలిగిన దేవుడే కాబట్టి, దాని వలన ఇప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే నిజంగా వాక్యాలతో మనం ఎంత ధైర్యం పొందుకుంటున్నాము. అలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు ఒకరినొకరము ఓదార్చుకోవడం కానీ, ఆ మాటలు కానీ, అదే లోకపరంగా ఉంటే మనకు ఆ ధైర్యం కానీ అది ఏది ఉండవు అనమాట. కాబట్టి ఎప్పుడు మనం ఆ దేవుళ్ళు మన జీవితాల్లో మనకున్న కష్టాల్లో, మనకున్న బాధల్లో ఆయన మనకు తోడై ఉంటే, మన జీవితంపై, మన పరిస్థితులపై నిజంగా ఆయన నియంత్రణ కలిగి ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు మరవకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనతోనే ఉండే దేవుడు. మన జీవితము ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏది జరిగినా కూడా, అది ఏ సమస్య కావచ్చు, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా దేవుడు మనతో ఖచ్చితంగా ఉంటాడు. ఆయనకు తెలుసు అండి. ఆయన ఆధీనంలోనే జరుగుతాయి ఏదున్నా కూడా, ఆయన నియంత్రణలోనే ఉంటాయన్నమాట. ఇది వచ్చింది నా బిడ్డకి, నేను దాన్ని తొలగించాలా అనే విషయం. మరి చూస్తే తర్వాత దేవుడు మనతో ఉంటాడు తోడుగా, ఖచ్చితంగా కదా. 41వ అధ్యాయంలో దీంట్లోనే ఇప్పుడు మనం చదువుకున్నాము 8 నుంచి కొన్ని వచనాలు చూస్తే 13 వరకు దేవుడు ఎంతగా దేవుడు మనతో ఉన్నాడని, నేను నీ దేవుడైన యెహోవాని, నేను అని ఎన్నిసార్లు చదువుతాడు. నీకు ఆ ప్లేస్ అంతా నాకు అని మనం చదువుకుంటే ఎంత ధైర్యం అవుతానికి. దేవుడు మనతోనే ఉంటాడు. అది ఏ విషయాలైనా కావచ్చు. కానీ నిజంగా అనేక సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం మనుషులకు దూరం కావచ్చు, కొన్ని సందర్భాల్లో దేవుని కూడా దూరం అవుతా ఉంటాం. ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, చర్చికి వెళ్ళాము, ప్రార్థనలకు, కూడికలకు, దేనికి వెళ్ళాము, కానీ దేవుడైతే ఎల్లప్పుడూ మనల్ని ఆయన దగ్గరకు రావాలా అవకాశాలు మన జీవితంలో కలిగిస్తూనే ఉంటాడు. మనం ఎన్నిసార్లు తప్పిపోతా ఉంటాం, కానీ దేవుడు ఎన్నిసార్లు మన దగ్గరికి రప్పించుకునే అవకాశాలు, అంటే ఏదో ఒక మంచి చేసి మన జీవితంలో మనం కృంగిపోయినప్పుడు ఏదో ఒక మంచి చేసి దేవుని కార్యాన్ని మనం చవి చూసేటట్లు చేసి మళ్ళీ ఆయన సన్నిధికి మనం పిలుచుకుంటూనే ఉంటాడు. అంటే ఎంత ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు విషయం చూడొచ్చు, దావీదు గురించి మనం చూడొచ్చు. నిజంగా ఎన్నిసార్లు అంటే తిరిగి మళ్ళీ రప్పించుకునే గొప్ప దేవుడు. మనం పడిపోయినప్పుడు కానీ అంత గొప్ప దేవుడు. అంటే ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు. మనం దూరమైన కూడా తప్పకుండా మళ్ళీ ఆయన దగ్గర చేసుకునే దేవుడు అనమాట. మళ్ళీ తప్పు చేయకుండా, అంటే ఇప్పుడు భక్తులు కూడా కావచ్చు, ఇప్పుడు దావీదు తప్పు చేసినా కూడా మరి తెలుసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా తప్పు చేయకుండా మళ్ళీ జీవించారనమాట. ఆ దేవుడు నియంత్రణ కలిగి మళ్ళీ తిరిగి హత్తుకోవాలని ఎప్పుడు మన దేవుడు సిద్ధంగా ఉంటాడు మనల్ని హత్తుకోవాలని. కానీ మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని విడనాడని దేవుడు. నిజంగా అంత గొప్ప దేవుడు ఉన్నందుకు మనం ఎంతో నిజంగా ధన్యులము. దేవుడిని మనం అనుసరించాలి, ఆయన ప్రకారం జీవించాలి. కానీ మనమైతే ఈ లోకపరంగా ఈ లోక ఆచారాలకు ఇంకా మగ్గుతూనే ఉంటాం. చాలా వరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అట్లాంటివి. కానీ ఆయన ఏందో మనం తిరిగి వస్తే దేవుడు ఎప్పుడు మనల్ని విడనాడే దేవుడు కాదు. అందుకని ఆయన అవకాశం ఇచ్చినప్పుడు నిజంగా అది సద్వినియోగం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే తెలిసి కూడా తెలియనట్టు దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా ఒక్కోసారి వాటిని పట్టినట్టుగా అప్పటికి కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ యథాప్రకారంగా ఉండడం జరుగుతుంది. కానీ మనం అది గ్రహించాలి, దేవుడు మనం ఇంకా కోరుకుంటున్నాడు, ఇంకా దగ్గరికి రావాలి, మనం ఇంకా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు చివరి మనం చివరి గడియల్లో ఉన్నాము, ఇంకా అవసరమో దేవునితో ఉండేది. కానీ ఇంకా ఏముందిలో దేవుడు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు ఏం చేసినా కూడా మనల్ని కాపాడుకుంటారులేని మనం ఎప్పుడు ఆ విధంగా ఆలోచనలో ఉంటే మాత్రం చాలా కష్టం. అది ఎవరైనా సరే, మన బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న, మన వైవాహిక జీవితాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, పిల్లల విషయంలో చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి ఎన్నెన్నో. కానీ అలాంటివన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవునికి మన జీవితంపై, ఆయనకి మన జీవితం మీద నియంత్రణ ఉంది కాబట్టి మనము తోడు మనకు దేవుడుగా ఉన్నాడు అని మర్చిపోకుండా దేవునితో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రతి విషయంలో ఆదుకునే గొప్ప దేవుడు. 1 పేతురులో కూడా ఎంత గొప్ప మనకి వాగ్దానం ఇస్తాడు దేవుడు అంటే, 1 పేతురు 2:9, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే,
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. కదా, ఇంత మంచి మాట. అసలు దేవుడు ఇంతగా మనల్ని అంటే అంత మంచి వాగ్దానం ఇచ్చింది. ఒక్కసారి మనం అంటే దేవుని దృష్టిలో మనం ఎంత ఇష్టమో, మనం ఎంత ప్రియులమో ఆయనకి, అది మాత్రం మనం గ్రహించాలి. నిజంగా ఆయన ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కానే కదా, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుడు దేవుడు తోడుగా ఉన్న ధైర్యంతో మనము ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే మన ఆంటీ మెసేజ్ పెట్టినారు ఇట్లా అని. నాకు కొంచెం షెడ్యూల్ అయితే టైట్ గా ఉన్నది, రిలేటివ్స్ రావడము ఇట్లా, నాకు కుదురుతుందా లేదా మరి ఎట్లా చెప్పాలని. కానీ వచ్చిన అవకాశం నేను దేవుని సమయము, దేవుడు నాకు ఇచ్చిన అవకాశము నేను వదులుకోకూడదు అన్న దీంట్లో ఆలోచిస్తూనే ఉన్నాను అనమాట. కానీ నిజంగా దేవుడు అసలు ఇచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదని నా వరకు నేను అనుకుంటాను. కానీ ఎప్పుడు మనము అంటే ఆయన ధైర్యంతో మనం ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మరి దావీదుని ఎట్లయితే క్షమించి దేవుడు తప్పిపోయిన కుమారుని ఏ విధంగా మన క్షమించి తండ్రి దగ్గరికి చేరినారో వాళ్ళు నిజంగా ఆ విధంగా మనం ఏ విషయంలో తప్పిపోయినా, మన మాటలు కావచ్చు, చూపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా మానవులం కాబట్టి తప్పులు చేస్తూనే ఉంటాము. కాకపోతే ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి చేయకూడదు అనేది మనకు వాక్యం సెలవిస్తుంది కదా. ఆ విధంగా మనం దేవుడు నిజంగా మనం క్షమించి హత్తుకొని మన జీవితాంతం తోడుగా ఉండే ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. అంటే అద్భుతాలు చేసే దేవుడు అనమాట. నిజంగా ఆయన ఎంతో ఆశ్చర్యకరాలు చేసే దేవుడు కదా. మరి మూడవగా చూస్తే నిజంగా అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నిజంగా అని ఆలోచిస్తే మనం 14 నుండి 12 వచనాలు చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో నిజంగా ఇవన్నీ నా జీవితంలో జరిగిన దేవుడు నాకు వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. 41వ అధ్యాయము కొన్ని వాగ్దానాలు ఇక్కడ మనం చదివినప్పుడు ఎంతో ధైర్యం ఇస్తా ఉంటాడు దేవుడు. యెషయా గ్రంథము 41 14వ వచనం నుంచి 20 వరకు చాలా ఉన్నాయి మనకి మధ్యలో చూస్తే. అంటే వచ్చిన మనం గమనిస్తే అసలు ఇలా చూస్తే 14వ వచనంలో ఒక మాట, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడుకుడి అంట. పురుగు వంటి యాకోబు అంటే యాకోబు అంత పెద్ద భక్తుడిని పురుగు వంటి అని అనుకుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు మామూలుగా అంటారు కదా, పురుగుకి ముట్టే ఉండదు అంటే ఊరికి ఇట్లా నలిపిస్తే కూడా చనిపోతుంది ఈజీగా. అంత వీక్ పురుగుతో అన్నాడు దేవుడు. ఉండదు, పురుగు చాలా అల్పమైనది. అంత చిన్న పురుగుతో దేవుడు పోల్చి, కానీ ఏ విధంగా దీవించి ఎంత బలపరిచి ఎంత సహాయం అందించి ఎంత విజయం యాకోబుకు అందించింది మనము తెలుసు కదా, మనం చూస్తాము. నిజంగా అంత గొప్ప దేవుడు. మన జీవితాల్లో కూడా మనం ఎంత అల్పమైన వారమైనా, ఎంత చిన్న వారమైనా, మనకి ఏమీ లేదు, నిజంగా ఎవరు నన్ను ప్రేమించట్లేదు, బంధువులందరూ దూరం పెడుతున్నారని ఒక్కొక్కరు కుంగిపోతా ఉంటాం, ఒక్కొక్కరి అన్నిట్లో తగ్గిపోతున్నామని ఒక్కొక్కరు కృంగిపోతుంటాం. కానీ దేవుడైతే మాత్రం చిన్న చూపు చూసే దేవుడు. మనుషులు చూడొచ్చు కానీ దేవుడు చిన్న చూపు చూసే దేవుడు కానే కాదు. మన సొంత వాళ్ళకు ఉంటుంది, మన బంధువులకు ఉంటుందేమో, స్నేహితులకు చుట్టుపక్కల వారికి ఉండొచ్చు కానీ చిన్న చూపు మనం. కానీ దేవుడి దృష్టిలో మనము ప్రియమైన వారం, అమూల్యమైన వాళ్ళం కదా చాలా. అంత మన జీవితాలు ఎప్పుడు కూడా మనం అల్పమైన వారమని అనుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, ధనవంతుడైన దేవుడు, శ్రీమంతుడైన గొప్ప దేవుడు. ఆయన పిల్లలు మనం కూడా అంతే ఉంటాం. మన స్తోమతను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మన జీవితాల్లో ఉన్న మనుషులను బట్టి చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. అంటే మన ఫ్రెండ్స్ని బట్టి కూడా కొంతమంది మనల్ని ఇది చేస్తూ ఉంటారు. అంటే తన ఫ్రెండ్ అట్లాంటిది కాబట్టి తను కూడా అట్లే అన్నట్టు కూడా కొన్ని అలవాట్లను బట్టి కూడా. అంటే కొంతమంది చెడు అలవాట్లు ఉన్న కూడా మంచి వాళ్ళు ఉంటారు. అది అంటే అట్లాంటి మనం చూసినప్పుడు నిజంగా అంటే ఈ లోకపరంగా అయితే అవే చూస్తాడు. కానీ మన దేవుడు అయితే నిజంగా పురుగు అంటే యాకోబుతో అసలు అదే మాట మనల్ని అనుకుంటే మనం అన్వయించుకుంటే దేవుడు నిజంగా ఏమీ లేని నన్ను దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచి ఇంత ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అంటే ఎంతో గొప్ప దేవుడు. ఆ రోజు యాకోబును బలపరిచిన దేవుడు మనల్ని బలపరచగా, అదే అట్లా బలపరిచి చూపిస్తానని దేవుడు వాగ్దానాలు మనకు 41వ వచ్చిన అధ్యాయంలో చూడండి ఎన్ని వాగ్దానం ఇస్తున్నాడో. మొట్టమొదటిగా చూసుకుంటే 9వ వచనంలో, బూడిద నిమిషం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకునే వాళ్ళం. నేను పట్టుకొని అంట దాని కొన నుండి పీల్చుకునే వాళ్ళం. అంటే దేవుడు మనల్ని పిలిచిన దేవుడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనము చిన్న జీవితాన్ని జీవిస్తున్నా కూడా, చిన్న చూపు కలిగిన జీవితంలో ఉన్నా, అవమానకరమైన జీవితంలో ఉన్నా, మనం ఎంత అందరూ కూడా మనల్ని మర్చిపోయినా కూడా ఎటువంటి స్థితిలో ఉన్నారు, దేవుడు మాత్రం మనల్ని ప్రేమించి పిలుస్తున్నాడంట. ఎందుకు పిలుస్తున్నాడు అసలు చూడండి, అక్కడే కింద ఉంటుంది కదా. రెండోది
తీసుకొని కూడా నా దాసులో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను అంట. ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి? ఏర్పరచుకుంటుంది అని డైరెక్ట్ గా దేవుడు చెప్తా అన్నాడు మాటలు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఈ లోకంలో ఏ లోకం మనల్ని తిరస్కరించవచ్చు, మనుషులు మనల్ని ఏమైనా నిందొచ్చు, కాకపోతే మన మనసు కరెక్ట్ గా ఉన్నంత వరకు ఈ లోకం మనల్ని ఎంత ఇష్టపడకపోయినా కూడా తను ఎంత ఆశ్రయించుకున్న దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనం ఎట్లా ఉన్నా కూడా ఏ జీవితం ఎలాంటి జీవితం జీవిస్తున్నా కూడా కదా మనం ఎన్ని సాక్ష్యాలు వింటా ఉన్నాము. కొంతమంది డైరెక్ట్ గా చెప్తా అంటారు వాళ్ళు ఎంత భయంకరంగా జీవించినారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మరి వాళ్ళని మాట్లాడి వాళ్ళని తన బిడ్డలుగా చేస్తున్నారు. ఏ వచనాలతో ఎంత బలపరుస్తున్నాం. మళ్ళా మూడవదిగా చూస్తే మూడవదిగా అదే 10వ వచనంలో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నానని కదా. నేను నీకు చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను. నిజంగా మన కష్టాల్లో, మన బలహీనతల్లో, మన సొంత వారు మనల్ని వదిలిపోయినప్పుడు కానీ మన జీవితంలో మన జీవం గల దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉంటాను. నిజంగా సొంత భర్త కూడా ఇంత ధైర్యాన్ని ఇవ్వడము, తల్లిదండ్రులు కూడా ఇవ్వరేమో ఇంత ధైర్యం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం న్యూస్లో, కానీ ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులు నమ్మట్లేదు, తల్లిని నమ్మట్లేదు, భర్తల నమ్మట్లేదు, అన్న తమ్ముళ్ళని నమ్మట్లేదు. అంత ఉచితంగా జరిగిపోతాను బయట సంఘటనలు చూస్తా ఉంటే. కానీ దేవుడు మాత్రం ఏ బలహీనతనన్నా కూడా సొంత వారు కాదన్న కూడా మనకి దేవుడు తోడే ఉంటానన్నాడు. తోడే భయపడకుము, భయపడద్దు అని చెప్పండి. ఎవరు కూడా మనకు చెప్పడు. ఏదైతే మనల్ని భయపెడుతున్నాయో అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడే ఉండి భయపడకుండా ఆయన బలపరుస్తూ ఉంటాడు. మనం అందుకని ఏ విషయం కూడా భయపడతాం స్టార్టింగ్ లో, కానీ మన గొప్ప దేవుడు బలవంతుడైన దేవుడు ఉన్నారు కాబట్టి భయపడకూడదనే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. 4వదిగా చూసుకుంటే అక్కడే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు దేవుడు. నిజంగా ఏర్పరచుకున్నదో దేవుడు, మరి తోడే ఉన్న దేవుడు, భయపడొద్దని చెప్తా అన్నాడు. నిజంగా నేను నీ దేవుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. దిగులు పడకము అంట కదా. నేను నీ విషయాలు అనవసరంగా దిగులు పడతా అంటాను. తెలుసు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడని తెలిసినా కూడా దిగులు పడతా అంటాం, కానీ నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము. నిజంగా ఎంత చక్కగా కదా విషయాలు ఎంతో చక్కగా ప్రవేశించినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ. ఇటువంటి ప్రేమ అసలు మనం ఎక్కడ పొందుకోలేము. మనల్ని పిలిచేవారు ఉండరు. ఒక్కొక్కసారి మనం ఎవరు ఎంచుకోకపోయినా, ఎవ్వరు కూడా మనల్ని ముందుకు పెట్టుకోకపోయినా, అసలు మన తోడు ఎవరు లేకపోయినా కూడా మనం భయంలో జీవిస్తున్నట్టు దేవుడు మనకు తోడే నన్ను బలపరుస్తూ ఆయన దిగులు పడకము అని చెప్తాను. నిజంగా కొన్ని విషయాల్లో చాలా సార్లు మనం ఒంటరితనాన్ని ఫీల్ అవుతా ఉంటాం అందరు ఉన్నప్పటికీ కూడా. కానీ దేవుడు అంటున్నాడు నేనున్నాను, నేను నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడద్దు. కానీ ఎవరు చెప్తారండి ఈ మాట? అసలు చెప్పినా కూడా నా పైకి చెప్తారేమో, కానీ గొప్ప దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు, మన కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు నిజంగా అంతగా ధైర్యపరుస్తూ దేవుడు మనల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ దిగులు పడకు. మన కెరీర్ కానీ, మన ఆరోగ్య విషయం కానీ, ఆర్థిక పరిస్థితులు ఏ పరిస్థితులైనా మనం దిగులు పరిచే విధంగా ఉన్న ఆ దేవుడు దిగులు పడకుండా ధైర్యపరిచే గొప్ప దేవుడు అన్నమాట. తర్వాత 5వగా చూస్తే ఇక్కడైనా అదే 10వ వచనంలో నీకు సహాయం చేయవడము నేనే అంట. ఇంత గొప్ప దానికంటే ముందు ఇంకోటి నేను నిన్ను బలపరుతును అంటాను. నిజంగా కదా దేవుడు నేను నిన్ను అంటే బలపరిచే దేవుడు. నిజంగా అంటే దిగులు మర్చిపోయి నిజంగా మన జీవితంలో ఏది జరిగినా కూడా ముందుకు కొనసాగం. చాలా కొన్నిసార్లు క్విట్ చేసేస్తా ఉంటాం ఇంకంతటితో. ఏదైనా జరిగినప్పుడు మనం ముందు స్టెప్ వేయలేము అనమాట, ఇంకా కాదులే అన్నట్టు. కానీ దేవుడైతే మనం ముందుకు కొనసాగించే దేవుడు అన్నమాట. ఆ దిగులు పట్టించుకోకుండా, మనతో ఏ ఆలోచనలు లేకుండా, మన జీవితాలు ఎవరిని ఇది చేయకుండా మన దేవుడు బలపరిచి సాయం చేసే దేవుడు. అంటే ఖచ్చితంగా అన్నమాట. ఇంకా అక్కడితో ఆగకుండా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఏ విషయంలో కావచ్చు. ఒక్కొక్కసారి మనం దేవుని పరిచయంలో కూడా ముందున్నంత ఆసక్తి రాను తగ్గిపోతా ఉంటుంది. నా వరకు నేను కూడా ఫస్ట్ ఎంగేజ్ లో యూత్ లో అట్లా ఉన్నప్పుడంటే కొంచెం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. మళ్ళీ తర్వాత పెళ్ళైనాక కూడా కొంచెం, ఇంకా తర్వాత మళ్ళీ బాగా. అంటే దేవునితో మనం ఎప్పుడైతే ఎక్కువ ఇది తగ్గిపోతున్నాం, అప్పుడు దేవుడు కూడా మనల్ని పరీక్షింపచేసి ఆయన దగ్గరికి వచ్చేలాగానే చేసుకుంటాడు దేవుడు. అట్లా అది గ్రహించాలి మనం. ఎవరు సాయం చేస్తున్నా కూడా దేవుడు ఖచ్చితంగా మనకి సాయం చేసి బలపరిచే దేవుడు. తర్వాత చూస్తే 6వదిగా 18వ వచనంలో నీ దేవుడినైనా యెహోవానగు నేను భయపడకుము అంట. మరి కదా పైన ఒకసారి చెప్పినారు భయపడకుమని, అక్కడేమో నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము అంటున్నారు కదా. భయపడవద్దు, యెహోవానగు నేను భయపడకుము అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, బలహీన పరిస్థితులు ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్న దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉండే భయపడకము అని వాగ్దానం ఇచ్చినప్పుడు నిజంగా మనం ప్రతిదీ జయించగలము. ఎవరు ఏమన్నా కూడా
ఏసుకున్నా. మనం కరెక్ట్‌గా ఉన్నంత వరకు ఎవరు కూడా భయపడకూడదని మామూలుగా అందరూ చెప్తా ఉంటారు కదా! అట్లా చిన్న చిన్న తప్పులు జరిగిన అవన్నీ సరి చేసుకొని వాక్యంతో మనల్ని మనం సరి చేసుకొని, అది పరిచర్యలో కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా మన కుటుంబంలో కావచ్చు. కానీ ఎన్నో వేధిస్తా ఉంటాయి మనల్ని. భయపడే విషయాలు చాలా ఉంటాయన్నమాట. ఎవరైనా ఏదైనా మాటలన్నా భయపడుతుంటే వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో అని. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనకు తోడుగా ధైర్యం ఇచ్చే దేవుడు. అందులోనే దాని కిందనే చూస్తే ఏదోదిగా నేను మీకు సహాయం చేసేదని అంటున్నాడు కదా. సహాయం చేసే దేవుడు మనకి అన్ని విషయాల్లో మరవకూడదు. అంటే మనం నిజంగా మన చుట్టూ ఉన్న మనుషులు మనం ఎంతో ఒక్కోసారి భయపెడుతుంటారు. సమస్యలు వాటిని చూస్తే మనం భయపడతా ఉంటాం చాలాసార్లు. ఒక్కోసారి నిస్సహాయం కూడా అయిపోతుంటాం. అంటే కొంతమంది ప్రవర్తనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ మన జీవితం పైన నిజంగా ఒక్కోసారి అంటే నమ్మదగిన గొప్ప దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం దిగులు పడకుండా మనకు సహాయం చేస్తూ ఆయన తోడుగా ఉంటాడు. అది ఎప్పుడు మనం మరవకూడదు. ఎందుకంటే ఆడే చూస్తే నీకు సహాయము చేయుచున్నాను అంటాడు. వీళ్ళ పైన ఏమన్నాడు, నీకు సహాయం చేసేదనని చెప్పుతూ నేను 14వ వచనంలో నేను నీకు సహాయం చేయుచున్నాను అంట కదా. అవసరాన్ని బట్టి మన తోడుండే దేవుడికి మాత్రమే కాదు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఈ లోకంలో అయితే మనుషులు ఎట్లుంటారు, అవసరాన్ని బట్టే ఉంటారు. అవసరాన్ని బట్టి పోగొడతారు, అవసరాన్ని బట్టి సహాయం చేస్తారు, లేదంటే విడిచిపెడతారు. ఎన్ని మాటలైనా అంటారు. ఈ రోజు మనకు బాగా మాట్లాడిన వల్ల రేపు పొద్దున ఏదైనా చిన్న విషయంలో ఏదైనా జరిగినప్పుడు చాలా ఇదిగా మాట్లాడేస్తారు. కానీ దేవుడైతే అవసరానికి మాత్రమే బట్టి మన తోడుండే దేవుడు కానే కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మనకు సహాయం చేసే దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు, మనకు సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్న దేవుడు. అట్లాంటప్పుడు మనం ఎందుకు ఆయనతోనే ఉండకూడదు? మనం ఎందుకు తప్పిపోవాలి? ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే ఎప్పుడు మనకే చేయాలి దేవుడు, మనం ఏం చేయాలి దేవుని కొరకు? ఈ క్వశ్చన్ మనం ఎప్పుడన్నా వేసుకుంటాము కదా. మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు అసలుకి అని అనిపిస్తుంది. అంటే మన ఇంత బాధల్లో మనల్ని ఆదుకుంటున్న దేవుడు ఉన్నాడు. తర్వాత 9వ చూస్తే 17వ వచనంలో నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఉత్తరం ఇచ్చేదను కదా. మనమందరం ప్రార్థన చేస్తాం, ఎన్ని ప్రార్థనలు చేస్తానే ఉంటాము. కానీ మనకి జవాబులు వస్తున్నాయా, రావట్లేదా? ఒకసారి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎంతగా ప్రార్థన చేస్తున్నా మనకు ఆన్సర్ రావట్లేదని. కానీ అని దేవుడు ఇస్తే మనకు వాగ్దానం ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ఉత్తరం ఇచ్చేదని చెప్తా అన్నాడు. కానీ మనకు ఒక్కొక్కసారి ఆన్సర్ రాదు. అట్లాంటి మనల్ని పరీక్షించుకోవాలి, నిజంగా మన ప్రార్థన కరెక్ట్గా ఉందా అని. మనం ఎన్నో వ్యక్తిగతంగా కూడా చాలా ప్రార్థన మన పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ప్రవర్తనను బట్టి, అన్నిటిని బట్టి కూడా మనము అంటే ప్రతి విషయంలో మనం పరీక్ష చేసుకోవాలి. ఎట్లున్నాము, మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఆయన ఉత్తరం ఇవ్వడంతో పాటు ఆయన చేసింది ఏంటంటే అసలు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేదే కాకుండా ఏమంటున్నది అనుకుందాను, దేవుడైనా నేను వారిని విడనాడను అని చెప్తాను కదా. విడనాడంటే దేవుడు జవాబిచ్చే దేవుడు మాత్రమే కాదు, మనకు ఆలస్యమైన కూడా బెస్ట్ ఇస్తాడు. మనం ఎప్పుడు మనం ఒకటి అడిగితే దేవుడు అంతకనే గొప్పది మన గురించి ఆలోచించి పెట్టింటాడు. ది బెస్ట్ ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. నిజంగా ఎప్పుడు విడనాడడు అంటే విడనాడనే దేవుడు. ఈ లోకంలో ఎట్లుంటాయి, బాంధవ్యాలు బాగున్నప్పుడు బాగుంటారు, లేనప్పుడు వదిలి విడిచిపెట్టే బాంధవ్యాలు కలిగిన రోజుల్లో మనం ఉన్నాం. కాకపోతే దేవుడు ఎప్పుడు మనల్ని వదిలే దేవుడు కానే కాదు. దేవుని నామానికి నిజంగా ఎంత మహిమ కలిగింది కాకంటే మనం ఎంత చెప్పినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఒంటరితనం కావచ్చు, దిగులు పడే పరిస్థితులు, మన ఇంట్లో బలహీన పడే పరిస్థితులు చాలా ఉంటాయి. అసలు ఒక్కసారి దాని నుంచి ఎట్లా బయటకు రావాలనేది కూడా మనకు ఉండదు. కానీ భయపడకుండా ధైర్యపరిచే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఏదైనా విడిచిపెట్టకుండా మనల్ని. ఇక్కడ నేను నా లైఫ్ లో జరిగిన యాక్చువల్ నేను అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలి. మా బాబు గురించి ఎప్పుడు, మా పిల్లల గురించి అందరు ప్రార్థనలో పెడతా ఉంటారు, చదువు విషయం కానీ అట్లా. పెద్ద బాబుది బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మొన్న జాబ్ విషయం ప్రార్థనలో పెడుతూ ఉన్నాము. అందరు కూడా కలిసి సంఘంలో కానీ మన జూమ్లో కానీ అందరు చేస్తున్నారు. ఇక్కడ ప్రేయర్ గ్రూప్ లో కూడా అనుకోకుండా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మామూలుగా చెప్పారనమాట, మళ్ళీ కాల్ చేస్తాము, కాకపోతే ఇంటర్న్షిప్ చేసేటప్పుడు 10,000 ఇస్తారు, అది కూడా 3 months ఉండాలి స్టార్టింగ్ అన్నట్టు చెప్పారనమాట. స్టార్టింగ్ 3 months ఉండాలి, తర్వాత నుంచి 10,000 ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ 45 అట్లా ఆన్ బోర్డ్ తీసుకున్నాక శాలరీ ఉంటుంది అన్నట్టు వాళ్ళు చెప్పారు. మాకు విజిట్స్ జరుగుతూ ఉంది చర్చిలో. అప్పుడు అది వచ్చినప్పుడు నేను విజిట్స్కి వెళ్ళిన సెకండ్ డే సుందర్ అన్న చెప్తా ఉన్నారు, అక్కడ పిల్లలకి ఒక లెసన్ చెప్తున్నారు అనమాట. నిశ్చింత యావత్తు దేవుని మీద వేయడైనా ఆ రోజు మెమరీ వచ్చి పిల్లలకి. నేను కూడా అక్కడ చైర్లో కూర్చొని వింటూ అన్న చెప్పేదాన్ని, తన లైఫ్ లో జరిగినవన్నీ అన్న చెప్తూ ఉన్నారు. నేను కూడా అక్కడ కూర్చొని ఊరికే మామూలుగా, అది ప్రేయర్ కూడా కాదు,
మనసులో దేవునితో అనుకుంటూ ఉన్నాను నేను. అవును కదా ప్రభా, మొత్తం దేవత నీ మీద ఏమన్నావు నువ్వు, దీప విషయం నీ మీద పెడుతున్నాము. ఆర్థికంగా కొంచెం తక్కువగానే ఉన్నా కూడా ఇప్పుడు తనను ఇప్పుడు 3 months ఏమి రాదు, అందులో 10,000 అంటే తనకి తక్కువతో నేను నెక్స్ట్ పైన పంపించాల్సి వస్తుంది కదా. అన్ని విషయాల్లో అంటే ఆర్థికంగా ప్రతి విషయంలో నువ్వే చూసుకోవాలి కదా, మచ్చింతంతా నువ్వు వేసినామని ఊరికే మనసులో మాట్లాడుకున్నాను అంతే. ఆ రోజు ఇంటికి వచ్చినాము, నైట్ బాబు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లెటర్ లో ఇంటర్న్షిప్ లో 1 month ఉండదు, సెకండ్ మంత్ నుంచి 15,000 ఇస్తానని. నిజంగా ఎంత ఆశ్చర్య దేవుడు, గొప్ప దేవుడు. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి బాబు అది చదివి చెప్తా ఉంటుంది. నేను ఊరికి మనసులో అనుకున్నాను, దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు, ఏమీ లేదు, జాబ్ రావడమే ఆశ్చర్యం అంటే ప్లస్ ఇది 10,000 అనుకున్నది 15,000 అని చెప్పారు మంత్లీ. అవును కదా, తనకు సరిపోతుంది అక్కడ చూపిస్తానే తన ఖర్చులకి, మాకు బర్డన్ లేకుండా ఉంటుంది నెక్స్ట్ 3rd month నుంచి. అట్లానే దేవుడు అంత ఎరిగిన దేవుడు అన్నమాట. మనం ప్రతి చిన్న విషయంలో కూడా మనం అట్లుంటాం కదా, అనుకుంటా ఉంటాము. నేనేమి ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయలేదు కదా, నీ దగ్గర కూడా రాలేదని కదా, వచ్చి నేను మనసులో అనుకున్నాను. ప్రభా వింటున్నాను. మన సారీ అంటే కాల్ వచ్చింది. ఇప్పుడు అక్క వినిపిస్తుందట? వినిపిస్తాను. వినిపిస్తుంది. సరే అక్క, ఒక్క నిమిషము. ఓకే అక్క. అట్లా దేవుడు విడనాడని దేవుడు అన్నమాట. చేయి విడిచిపెట్టండి దేవుడు. నా జీవితంలో అయితే నేను చెప్పుకుంటూ పోతే అందరికీ ఉంటాయి అట్లనే. అంటే ఎక్కువ అది ఇక చదివినప్పుడు ఇంకా దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు, దేవుడు ఎంత చేస్తున్నాడని. చిన్న బాబు విషయంలో, సీట్ విషయంలో కూడా అది ఎంతో కష్టం. జేఎన్టీలో రావాలంటే ఉన్నది ఒక్క సీటు మన బీసీసీలో, అది ఎంతమంది అప్లై చేసుకుంటారేమో. అసలు ఇంకా మా ఆయన కూడా అంత హోప్స్ లేవు వస్తాయని. కానీ నేను ఒకటే అడిగిన దేవుణ్ణి, నా కొడుకుకి ఇక్కడ సీట్ వచ్చిందంటే మందిరంలో వాడబడాలి, అంటే మందిరంకి దూరం కాకుండా వేరే ఊర్లలో జాయిన్ చేస్తే అక్కడ చర్చెస్ పోయేది అవన్నీ ఉండవు. ఇట్లాంటివన్నీ ఊరికే దేవుడిని అడుగుతూ ఉన్నాను, ఖచ్చితంగా ఇక్కడ రావాలని. అది కూడా అంతే, అర్లీ మార్నింగ్ వాళ్ళు మెసేజ్ పెట్టినారు, నిజంగా సీట్ ఉన్న ఒక్క సీట్ మన చిన్నోడికి వచ్చింది జయంతిలో. నిజంగా ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు అంటే దేవుడు విడనాడని దేవుడు అనమాట అసలు. అట్లా దేవుడు విడనాడని దేవుడు. నా జీవితంలో ఎన్ని జరిగినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో అంటే మనం ఎంత దేవునికి అంత కట్టుబడి ఉండాలంటే ఏదైనా చిన్నది వస్తూనే తెలిగిపోతాం. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా, ఈవెన్ సహవాసంలో కావచ్చు, ఎవరైనా ఏదంటే అంటే మనం మొహాలు ముడుచుకోవడము, మాట్లాడుకుండడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అట్లంటే మనం దేవుడు ఎప్పుడో విడిచిపెట్టాలి కదా మనందరినీ. ఎన్నిసార్లు అయినా మనం దూరం చేస్తూ ఉంటాం అంత ప్రేమించే దేవుడిని. కానీ దేవుడు ఎప్పుడు అది లేకుండా మనల్ని విడనాడకుండా ధైర్యపరుస్తూ మనతోనే ఉంటూ. తర్వాత 11వ వచనంలో చూస్తే, నేను నదులను పారజేసేదను అని కదా, నదులను పారజేసేదను, లోయల మధ్య ఊటలను ఉపుత చేసేదని అంటున్నాను. అరణ్యం నుండి నీట మడుగులను, ఎండిన నేల నుండి నీట బుగ్గలను గాను చేసేదని 19వ వచనంలో చెప్తా అన్నాడు దేవుడు. నిజంగా నిజంగా మన జీవితాలు ఎట్లున్నాయంటే ఒక్కోసారి ప్రేమ, శాంతి, సమాధానం ఎక్కడ లేకుండా జీవిస్తూ ఉంటాం ఒకసారి. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్న మాట ప్రకారమే మనలో కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. అరణ్యం 20వ వచనంలో చూస్తే, నేను అరణ్యంలో దేవదారు వృక్షంలో తిన్న చెట్లను బంధించి కైవల్సిందని నాటించదనట. అరణ్యంలో దేవదారు వృక్షంలోనంటే అరణ్యం లాంటి మన జీవితంలో నిజంగా ఎండిపోయిన మన జీవితాలేమో, దేని పనికిరాని వరమేమో, ఒకసారి మనలో ఉన్న ఇది కూడా మనకు తెలియదు, మనం ఏం చేయగలం దేవుని కొరకు అన్నది. ఒక్కొక్కసారి ఎంతో వెనుకబడి ఉంటాము, కానీ అట్లాంటి జీవితాన్ని దేవుడు ఫలింపచేసే దేవుడు. మన జీవితాన్ని ఎంత మోడుబారి ఉన్నా కూడా మళ్ళీ మనల్ని చిగురింప చేసే దేవుడు. ఇంత మనం లో స్థితిలో ఉన్నా కూడా హైగా మనల్ని హెచ్చించే దేవుడు. అట్లా ఇంత గొప్ప దేవుడు ఇచ్చే దేవుడు అంటే మనము అది మాత్రం మనం గమనించాలి కదా. దేవుడు నిజంగా మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. మరి ఆయనకు మనకు తోడుండే దేవుడు. మనం 40వ అధ్యాయంలో ఇంకా మనం ఒక్కొక్కరం చదువుకుంటే ఎన్నో ఉంటాయి, ఇంకా చదువుకుంటూ పోతూ ఉంటే. కానీ నాకు దేవుడు నేర్పించింది ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన జీవితంలో. మన జీవితం పైన నియంత్రణ కలిగి ఉన్న దేవుడు. నా జీవితంలో ఏది జరగాలో ఈ సమయంలో అది జరగాలో అది జరిపిస్తాడు దేవుడు.
కష్టం వచ్చిందా రావాల్సిందే, అది అనుభవించాల్సిందే, మనం అది సమ్మతించాల్సిందే దేవుడు ఏది పెట్టినా కూడా. ఎందుకంటే దాని నుంచి మనం లెసన్ నేర్చుకుంటాం, స్ట్రాంగ్ అవుతాం. అది దేవుని అనుమతి, ఆయన నియంత్రణ కలిగిన దేవుడు మన జీవితంలో. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మెలకుగా ఉండి ఖచ్చితంగా మనము ప్రార్థనలు ఇవన్నీ దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఈ వచనాలను మనం అంటే 21 నుంచి 29 వచనాలు కూడా ఒక్కసారి నేను ఊరికే చదువుతాను. దీంట్లో చదివితే దేవుడు మన జీవితంలో నిజంగా ఎంత గొప్ప కార్యాలు ఇవన్నీ జరుగుతాయా, ఒక అపోహలో మనం జీవిస్తూ ఉంటాం ఒక్కోసారి. కానీ జీవం లేని వాటిని మనం నమ్ముకుంటే, మనం నమ్ముకొని జీవిస్తే అది భవిష్యత్తు ఉండనే ఉండదు కదా. ఎందుకంటే మామూలుగా బయట చెప్తా ఉంటది కదా, ఏమంటారు, రేఖలను చూసి చేతులను చూసి కానీ మనుషులను చూసి పుట్టిన తేదీలను అవన్నీ చూసి చెప్తుంటారు. అవన్నీ నమ్మి అప్పటికప్పటికి ఎంతో సంతోషం ఉంటుంది జనం, అయ్యో నా జీవితంలో ఇది జరుగుతుంది అది జరుగుతుంది. కానీ జీవం గల దేవుడు మాత్రము అవన్నీ ఏమంటారు టెంపరీని, అదంతా అవుతుంది. కానీ దేవుడు మన కష్టాలు ఏవి కూడా ఆయన ముందు నిలబడ అవసరం. దేవుడు అయితే మనం చూసినప్పుడు లోకం వైపు చూస్తే వాడు చెప్పే మాటలు వాళ్ళని చూపించే ప్రతిదీ కూడా ఏవి జరుగుతాయి అవన్నీ కూడా ఏవి ఉండవు అన్నమాట. చివరికి జీవం లేని వారి వల్ల మనం కూడా ఉండాల్సి వస్తుంది. కానీ నిజమైన జీవం గల దేవుని చేతిలో మనం ఉంటే మాత్రమే ఎన్ని లాభాలంటే 21 నుంచి 29 వచ్చిన వరకు ఇవన్నీ చదివినప్పుడు ఇవన్నీ కూడా మనకు జరుగుతాయా, రాబో సంగతులను కూడా దేవుడు తెలియజేస్తాడంట మనకి. అప్పుడు అసలు మీ దేవతలను ఒప్పుకో, అసలు ఇది చేస్తామని ఇవన్నీ చదువుతుంటే మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయుడి అంట కదా. ఎంత ఎంత గొప్ప మాట అసలు. మీరు మాయ సంతానమే, మీ కార్యము శూన్యము, మిమ్మల్ని కోరుకున్న వారు హేయులు. ఇతర దిక్కు నుండి నేను ఒకటి రేపుచున్నాను, నా నామమున ప్రార్థించేవాడు కూడా సూర్యోదయం దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కున్నట్లు కుమ్మరి మన్ను త్రొక్కున్నట్లు అతడు సైన్యాధిపతి నిన్ను నలుగదొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని అది తెలియజెప్పి వాడేవాడు. ఆ వాడు న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలం దానిని తెలియజెప్పిన వాడేవాడు. దాన్ని తెలియజెప్పు వాడెవడునూ లేడు, వినిపించు వాడెవడునూ లేడు, మీ మాటలు వినివాడెవడునూ లేడు, ఆలకించుడి అవి అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేను. యెరూషలేమునకు వర్తమానం ప్రకటించిన ఒకరిని పంపుతుంది. నేను చూడగా ఎవడనూ లేకపోయాను, నేను వారిని ప్రశ్న వేయగా ఉత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయింది. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయా, వారి కోట విగ్రహంలో శూన్యంలో వ్యక్తి కలిగాను కదా. లోకంలో మనం బయట వారు చెప్పినవన్నీ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒకటే చెప్తా ఉన్నాడు మనకి, ఆయనతో ఉంటే మాత్రము ఆయన విడిచిపెట్టకుండా మనం ఉంటే ఆయనకు మనకు సహాయకరంగా ఉండేది. 12గా మనం ఎన్ని చూసుకున్నాము 41 వచనంలో. ఇంకా చాలా అంటే దేవుడు నేను నీ దేవుడనే ఉన్నాను అని దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడు దేవుడు మనకు. మొట్టమొదటిగా ఆయన మన జీవితాల్లో ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన మన జీవితం పైన నియంత్రణ కలిగిన దేవుడు. మన మందికి ఎవరికో ఆధిక్యత ఏమైనా అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా కూడా మనుషుల దగ్గర మనం తొందరగా వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు మాత్రమే మనల్ని నియంత్రించగలిగిన దేవుడు. మన జీవితంలో ఏది జరగాలనో అది అక్కడికి హద్దులతో నియమించిన దేవుడు మాత్రమే. తర్వాత అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. తర్వాత మనకు జీవితాంతం తోడుండే దేవుడు. అది ఏ విషయంలోనే కావచ్చు. నిజంగా మన ప్రియ ప్రభు తన సొంత కుమారుని మరి కల్వరిలో మన కొరకు ప్రాణం విలువించి పెట్టినప్పుడు మనం ఎంత విలువైన వాళ్ళని అదొకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు కూడా ఈ లోకంలో అటువంటి ప్రేమను అటువంటి త్యాగాన్ని మన కొరకు ఆ రక్షణ అనుభవం మనం పొందుకున్నప్పుడు మాత్రం తెలుసుకోగలము. కానీ అన్ని చేసిన దేవునికి ఏం చేయగలుగుతున్నాను నేను ఎప్పుడు ఒకటే క్వశ్చన్ వేసుకుంటున్నాను, నేను ఏం చేయగలను ఇంకా దేవుని కొరకు. కానీ మన కొన్ని పరిధులు ఉంటాయి, కుటుంబంలో కొన్ని పరిధులు ఉంటాయి, ఒక్కొక్కసారి చేయలేము. కానీ ఉన్న దేవుడు అంటాడు కదా, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అవకాశాన్ని పోకుండా మళ్ళీ మనకి ఇంకా అది దొరకదు అనమాట. అందుకని ఒక్కసారి మనము దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడైనా మనము తప్పిపోయినా కూడా దేవుడు మళ్ళీ మనం రక్షించుకునే దేవుడు. ఆ రక్షించుకునే క్రమంలో మనం మళ్ళీ తప్పిపోకుండా ఎప్పుడు అవిధేయం కాకుండా దేవునితో ఉండాలన్నది ఆయనకి ఇష్టం. అందుకని మనం దేవుని కోసం ఏం పని చేయాలా, ఏం చేద్దామన్న ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఎప్పుడు ఆయనకు మనం తోడుంటూ ఆయన అద్భుతాలు చూపిస్తూ ఇంకా మనల్ని సంతోషపరుస్తూ మన జీవితాన్ని నియంత్రిస్తూ ఇంతటితో ఈ కష్టాలు చాలా అని కూడా మనకి సుఖంగా మన లైఫ్ కొన్ని చివరి వరకు కష్టాలు పెట్టినా అది అనుమతిస్తూ మనం సమ్మతిస్తూ అందులోనే దేవునితో మనం గడిపితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో ఉంటాడు. అంటే యుద్ధము యెహోవాది, విజయం కూడా యెహోవాది. ఆయన యుద్ధం మన పట్ల చూస్తాడు, విజయం కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అది మాత్రం మనం గ్రహిస్తే తప్పకుండా దేవుడు. కానీ దేవుడు యేసు అంటే యేసు ప్రభు మార్చేది జీవితాలను మాత్రమే. అందరు మతాలను మార్చేది మతాలు అదే అంటారు, కానీ మన జీవితాలను మార్చే గొప్ప దేవుడు. ఆ విషయం మనకి ఈరోజు
అంటే ఈ దేవుడు తెలియపరిచి మనకి ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ మనం ఎక్కడ తప్పిపోతున్నాం ఒకసారి గమనించుకోవడానికి దేవుడు అనుదిన మాటలతో మనం సరి చేస్తూ వస్తున్నాడు. మరి నాకు నేర్పించిన ఈ మాటలతో మరి ఈ రోజు దేవుడు నన్ను ఈ మాటలతో కల్పించాడు. ఇంకొక ముగిస్తున్నాను. అంటే వందనాలు ప్రభా. అక్క వందన